సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీద దాడి జరిగింది, ఆయన మీద దాడి జరిగింది. ఫస్ట్ ఎవరినో పట్టుకున్నారు, దాని తర్వాత నిజమైన మనిషిని పట్టుకున్నాడు. ఆడి తర్వాత దొంగ ఆధార్ కార్డు దొరికింది, అది కూడా హిందూ పేరు మీద, బంగ్లాదేశ్ వాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే సాయి గారు, మీరు బిలీవ్ చేయరు, కేరళ లాంటి ప్లేస్లో క్రైమ్ ఎక్కువ ఎందుకు పెరిగిందంటే ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ క్రైమ్ చేసి గాయమైపోతారు, వీళ్ళు కనిపించారు. వీళ్ళు ఇక్కడ నేపాల్కి వెళ్ళిపోతారు, లేకుంటే బంగ్లాదేశ్ బార్డర్ మళ్ళీ క్రాస్ చేసేస్తారు, అయిపోయింది అంతే. ఇక్కడ మర్డర్ చేసేసి అక్కడ వెళ్ళిపోతారు, రేప్ చేసేసి వెళ్ళిపోతారు. అక్కడ జరిగే ఇట్లాగే జరుగుతాయేమో. సో మమతా బెనర్జీ అయితే తప్పు బిఎస్ఎఫ్ అంటుంది. ఇప్పుడు అరే మీరేం చేస్తున్నారు, మీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? బిఎస్ఎఫ్ అధికారం ఇచ్చినప్పుడు 50 కిలోమీటర్లు ఎక్కువ ఇచ్చినప్పుడు మీరే కదా ఆబ్జెక్ట్ చేసింది. మీ స్టేట్ గవర్నమెంట్ తెలియాలి. ఇల్లీగల్ ట్రంప్ చేస్తున్న అదే యాక్టివిటీ భారతదేశంలో చేయాలి సాయి గారు. ఇన్ఫాక్ట్ ఐ జస్ట్ రెడ్ ద న్యూస్. మీరు మనం యాజ్ వీఆర్ డిబేటింగ్ దిస్ న్యూస్ వస్తుంది దట్ మోదీ ఈస్ గోయింగ్ టు టేక్ ద సేమ్ స్టెప్స్ బంగ్లాదేశ్ వాళ్ళని భారతదేశం నుంచి బయటకు తీయడానికి. వెరీ నైస్ చప్పట్లు కొట్టి చెప్పాలి. ఎందుకంటే అది ఫైనలీ అవుతుందా లేదా ఇంకోటి చూడాలి. ఎందుకంటే మన దగ్గర అప్పుడే ఏడవడం మొదలు పెడతారు కానీ మన వాళ్ళు జరగాలి సార్. అది ఎందుకంటే మన దేశం మనది సాయి గారు. యుఎన్హెచ్సిఆర్ వాళ్ళు రెఫ్యూజీ కార్డు ఇచ్చారని చెప్పి మేమెందుకు పెట్టుకోవాలండి వీళ్ళని, రోహింగ్యాలని, వీళ్ళందరినీ?